హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సౌజీస్ టేస్టీ బైట్స్. ఈరోజు వీడియోలో ఈ వీకెండ్ స్పెషల్గా మష్రూమ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీకి ధీటుగా ఉండే ఈ బిర్యానీ వెజిటేరియన్స్ కూడా నాన్ వెజ్ తిన్నంత సాటిస్ఫై అయ్యేలా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో క్విక్గా ఎలా చేసుకోవాలో చూసిద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ మీద అడుగు మందంగా బిర్యానీ దమ్ చేసుకోవడానికి సరిపోయే బౌల్ని పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక సాజీరాని స్కిప్ చేసి మిగతా హోల్ బిర్యానీ గరం మసాలాని వేసుకొని బాగా స్పైసెస్ అన్నీ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు ఆనియన్స్, 2 తరిగిన పచ్చిమిర్చిని వేసుకొని మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకుంటే మళ్ళీ మనం సపరేట్గా బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేయాల్సిన పని లేదు. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ మనం ఈ బిర్యానీ కోసం 200 గ్రామ్స్ మష్రూమ్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పీసెస్లా కట్ చేసుకొని ఈ మష్రూమ్ని యాడ్ చేసుకుందాం. మష్రూమ్స్ యాడ్ చేశాక ఒకసారి బాగా కలుపుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఈ మష్రూమ్లో ఉండే వాటర్ అంతా బాగా ఇంకిపోయేలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ మష్రూమ్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయాక ఇందులోనే 1 కప్పు దాకా టొమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. టొమాటో పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఈ టొమాటో పేస్ట్ అంతా బాగా ఫ్రై అయ్యేలా మూత పెట్టి ఫ్రై చేసుకోండి. ఇంకోవైపు మనం రైస్ని కూడా కుక్ చేసుకుందాం. స్టవ్ మీద స్పేస్గా ఉండే బౌల్ని పెట్టుకొని ఇందులో 1 లీటర్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ వాటర్లో సాజీరాతో పాటుగా హోల్ బిర్యానీ గరం మసాలాని కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే 2 పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అలాగే 1.5 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని ఈ వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వండి. ఇంకోవైపు ఈ మష్రూమ్ గ్రేవీ అంతా బాగా ఫ్రై అయింది కదా, ఇందులో 1 టేబుల్ స్పూన్ పెరుగును కూడా యాడ్ చేసుకొని ఈ పెరుగు మొత్తం ఈ గ్రేవీలో బాగా కలిసిపోయేలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. ఇంకోవైపు మనం రైస్ కోసం పెట్టుకున్న వాటర్ బాగా బాయిల్ అవుతుంది కదా, ఇందులో ముందుగానే నానబెట్టి ఉంచుకున్న 350 గ్రామ్స్ బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకోండి. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోండి. రైస్ 80% కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రైస్లో ఉన్న వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి ఆల్రెడీ ఫ్రై అవుతున్న మష్రూమ్ గ్రేవీలో ఈ రైస్నంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసేయండి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత కొంచెం కలర్ కోసం సాఫ్రాన్ వాటర్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అలాగే ఫ్రైడ్ క్యాష్యూ నట్స్ని కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఫైనల్గా ఇందులో 1 టీ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు దమ్ చేసుకోండి. 10 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి మూత తీయకుండా అలాగే వదిలేయండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఈ రైస్ని మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతే, హాట్ స్పైసీ మష్రూమ్ దమ్ బిర్యానీ ఇస్ రెడీ. నేను చెప్పిన ఈ మెజర్మెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి ఈ బిర్యానీ చేస్తే హోటల్లో దొరికే మష్రూమ్ దమ్ బిర్యానీ కన్నా అద్దిరిపోయే టేస్ట్తో క్విక్ అండ్ సింపుల్గా మీరు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం, ఈ వీకెండ్ స్పెషల్గా ఈ మష్రూమ్ దమ్ బిర్యానీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.